శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. పెద్దపల్లి పార్లమెంట్లో నేను బీజేపీ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిర్ణయం చేసిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు భారతదేశంలో 543 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి 542 పార్లమెంట్ నియోజకవర్గాలు అభివృద్ధి అయినాయి. కానీ పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. 89 నుండి ప్రాంతయేతరుడైనటువంటి వివేక్ గారి తండ్రి ఇక్కడ 4 సార్లు గెలవడం జరిగింది. 4 సార్లు గెలిస్తే 4 సార్లు గెలిచినటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓటుని అనుకూలంగా మరుచుకొని అరచేతిలో వైకుంఠం చూపించి ఇక్కడ గెలిచిన గెలుపు ద్వారా వచ్చిన అధికారంతోనే లక్షల కోట్లు సంపాదించుకొని ఈ వెంకటస్వామి గారు ఆ లక్షల కోట్లతోని కొడుకుల ద్వారా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ చూసినట్టయితే ఈ పార్లమెంట్లో ఓటేసిన ప్రజల కోసం పెట్టియలే. ఈ ఇండస్ట్రీస్ ప్రాంతేతరుడైనటువంటి వెంకటస్వామి, ప్రాంతేతరుడైనటువంటి వివేక్ కాబట్టి ప్రాంతాలకు దూరమైనటువంటి ఇతర రాష్ట్రాల్లో పెట్టిండు. కానీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పెద్దపల్లి ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ డబ్బుని కొడుకుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించి ఇలా లక్షల కోట్లు దోసుకొని ఈరోజు లక్షల కోట్లను దాచుకోవడానికి వాళ్ళకి అధికారం కోసం ప్రాంతేతరుడు ఈ యొక్క ప్రాంతానికి రాబోతున్నాడు. నేను అడుగుతున్నా మీ అందరి ముందు, ఈరోజు 19 సంవత్సరాలు 14 సంవత్సరాలు నీ తండ్రి 5 సంవత్సరాలు ఎంపీగా, నీ అన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, నీ అన్న అదే సమయంలో 5 సంవత్సరాలు మినిస్టర్గా ఈ ప్రాంతంలో ఉండి 195% నిరుపేదలుగా బ్రతుకుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రజలని నువ్వెక్కడ అభివృద్ధి చేసినావు? నువ్వు దోసుకున్నటువంటి ఇండస్ట్రీస్ డబ్బులని వేరే ఇండస్ట్రీస్ కట్టుకున్నావు, కానీ ఆ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ కట్టలేదు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే నువ్వు సామాజిక దోపిడీ జరిగింది ఇక్కడ, రాజకీయ దోపిడీ జరిగింది ఇక్కడ. ఈ రాజకీయ దోపిడీ, ఈ సామాజిక దోపిడీ చేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి కుటుంబం. వివేక్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం జరగదు. మిత్రులారా, మీరు ఆలోచించండి. ఎందుకు జరగదంటే ఈ రాజకీయ నాయకునిగా అతనికి ఆలోచన లేనటువంటి వ్యక్తి లక్షల కోట్లు పట్టుకొని ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గాన్ని, ఇటు ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి మాల సామాజిక వర్గాన్ని, ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి నేతకాని సామాజిక వర్గాలని రాజకీయ దోపిడీ చేయడానికి, సామాజికంగా కొట్టేయడానికి లక్షల కోట్లు సూయిస్తూ సమయం మీద వచ్చి ఇవాళ నీ అన్న ఒక బెల్లంపల్లి ఎమ్మెల్యే, నువ్వు చెన్నూరు ఎమ్మెల్యే, నీ కొడుకు
ఎంపీనా? 6 లక్షల మంది ఎస్సీలలో పుట్టినటువంటి ఈ ప్రాంతవాసులు లేరా? నేను అడుగుతున్నా. 25 సంవత్సరాల నుండి నీ మోసం వల్ల ఇక్కడ అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది, రాజకీయ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ లోకల్గా ఉన్నటువంటి అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎంత శక్తివంతమైనటువంటి ఆలోచన చేయాలంటే ఇక్కడ అణగారిన సామాజిక వర్గాలు ఒకటి కావాలి. ప్రాంతీయేతరుడైనటువంటి కార్పొరేట్ సెక్టర్ ఉన్నటువంటి రాజకీయంగా సేవ భావజాలం లేనటువంటి వివేక్ కొడుకుని, వివేక్ కుటుంబాన్ని తరిమి కొట్టాలి. బిడ్డా వెంకట స్వామి కొడుకైనటువంటి వివేక్ అవాకులు చవాకులు బంద్ చేసుకొని నోరు మూసుకొని నీ కాంగ్రెస్ పార్టీ పేరు ఓట్లాడుకొని నువ్వు మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తే నీ మైండ్ బ్లాక్ చేసి నేను బట్టలిచి ఊడగొడతాం. కాబట్టి ఖబర్దార్ వివేక్, ఖబర్దార్ వినోద్. ఇది చెప్తూ ప్రజలకు లాస్ట్ ఒక ఆలోచన, మమ్మల్ని గెలిపించండి. రాబోయే రోజులలో కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో నేనుంటా. 60 సంవత్సరాల నుండి మనము అభివృద్ధికి నోచుకోలేనటువంటి అభివృద్ధిని నేను చూపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.